ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో చూసుకుంటే అమరావతి ఏమన్నా డెవలప్మెంట్ అయితే ఇంకా ఏమేమి డెవలప్మెంట్ అయిద్దండి? అమరావతి డెవలప్మెంట్ అయితే కనీసం కొద్దిపాటి వర్షం పడ్డా కూడా అమరావతి మొత్తం ఎండా మునిగిపోతుంది. ఇంకేం డెవలప్మెంట్ చేస్తాడు? సింగపూర్ అంటున్నాడు, మలేషియా అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకేం డెవలప్మెంట్ చేస్తాడు? చిన్నపాటి వర్షం పడ్డా కూడా అమరావతి మునిగిపోతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? మరీ దరిద్రంగా ఉందండి. సన్యాసి పాలన. వెనకాల పవన్ కళ్యాణ్ గారి తాలూకాను పెట్టుకుంటున్నారు, దానికి బదులు సన్యాసి పాలన తాలూకాను పెట్టుకోండి, సరిపోతుంది. అంటే ఆయన బయటకు వస్తే సనాతన ధర్మం గురించి ఇదివరకు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మోడీ గారిని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారా? మరి అదే కదండి, మోడీ గారిని ఇంప్రెస్ చేస్తే నెక్స్ట్ గవర్నమెంట్లో ఈవీఎంల ద్వారా ఓట్లు వేయించుకోవచ్చు, మళ్ళీ డిప్యూటీ సీఎం అవ్వచ్చు అని చెప్పి ఆయన పాలన, ఆయన ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఆయన ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? జీరో నాలెడ్జ్ అండి, ఏమీ లేదు, గెలవరు. ఎలా ఉంది ఇప్పుడు? అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రజలు ఏం కోరుకుంటున్నారు అసలు? ప్రజలు వైనాట్ 175 అండి. నెక్స్ట్ గవర్నమెంట్లో అయినా సరే, నెక్స్ట్ 2029 ఎలక్షన్లో జగనన్నని సీఎంగా చేసుకుంటే మనకు అందాల్సిన ఏదైనా సరే ఇప్పుడు కనీసం రేషన్ వాహనాలు ఉన్నాయండి. మొన్న 1వ తేదీ నుంచి రేషన్ వాహనాలు ఆపేశారు. ఇప్పుడు పేదలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. కనీసం రేషన్ షాప్కి వెళ్ళి కనీసం ఎండలో నుంచోవాలి. వాళ్ళు ఎలా నుంచుంటారండి? ఒక 5 days బ్యాక్ 1 week బ్యాక్ అండి, కనీసం 2-3 వృద్ధులు కూడా చనిపోయి ఉన్నారు రేషన్ తీసుకోలేక. ఎండలో నుంచోవాలంటే మరీ దారుణంగా ఉందండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం. కనీసం చంద్రబాబు నాయుడు గారు కనీసం సిగ్గు తెచ్చుకొని ఆలోచించి పేదలకు ఎలాంటి న్యాయం చేయాలో ఆ న్యాయం చేయండి. అంతేగాని అరాచక పాలనను, మహిళలపై దౌర్భాగ్యాలను, దౌర్జన్యాలను ఇవన్నీ తీసిపారేసి ఇక నుంచైనా ప్రభుత్వం ఎలా కరెక్ట్గా నడపాలి అనే దాని గురించి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడు సూపర్ 6 చెప్పారు కదా, అది ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారా? 100% ఫెయిల్ అయ్యారండి. కూటమి ప్రభుత్వం 100% ఫెయిల్ అయ్యింది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనేది పేదలకు న్యాయం చేయడంలో 100% ఫెయిల్ అయ్యింది. అంటే జగన్ గారి గవర్నమెంట్ లో అప్పుడు పథకాలు అందిని, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? ఏమి లేవు సార్. ఈ సంవత్సరం 1 year కాలంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కాలంలో పేదలకు ఎటువంటి పథకాలు కానీ ఎటువంటి లబ్ధి కానీ ఏం చేరలేదండి. మీకు 15,000 ఎంతమంది ఇంట్లో ఎంతమంది అక్కాచెల్లెలు ఉంటారో వాళ్ళందరికీ 15,000 ఇస్తాము, 18,000 ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం ఈనాడు ఎటు పోయిందో అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నామండి. అంటే యువతకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటారా? 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తామన్నారు రాష్ట్రానికి. ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి? డిఎస్సీ 16,000 చిల్లర వదిలేరండి. కనీసం మా ప్రకాశం జిల్లాలో డిఎస్సీ అభ్యర్థులు తెల్లమంటున్నారు. అంటే పోస్టులు లేవు. ఏదో గవర్నమెంట్ లాభం కోసం అప్లికేషన్కి 1,000 రూపాయలు పెట్టాడు. 1,000 రూపాయలు అప్లికేషన్కి పెట్టాడు. గవర్నమెంట్ లాభం కోసం అప్లై చేసుకుంటారులే, లాభం వస్తుంది, వాళ్ళు బాధలు పడతారని చెప్పి ఈరోజు డిఎస్సీ పోస్టులు వదిలాడు. 16,000 పోస్టులు వదిలాడు. ఈ 16,000 పోస్టులు ఏం సరిపోతాయండి మాకు? ఇప్పుడు వాలంటీర్లు మోసపోయారంటారా? లక్షల మంది ఉద్యోగాలు పోయినట్టేనా? మా సచివాలయ మంత్రి ఎక్కడున్నాడో కూడా మాకు అర్థం కావట్లేదండి. డోలా బాలా వీరాంజనేయ స్వామి గారు వాలంటరీ వ్యవస్థ పునరుద్ధరిస్తాము, 10,000 రూపాయలు మాకు 10,000 రూపాయలు వాలంటీర్లకు ఇస్తాము అని చెప్పేసి ఈరోజు ఎక్కడ తప్పుడేసి కప్పుకున్నాడో కూడా అర్థం కావట్లేదు మా సచివాలయ మినిస్టర్ డోలా బాలా వీరాంజనేయ స్వామి గారు. కనీసం సిగ్గుండాలండి. ఏంటండి వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తాము, 10,000 రూపాయలు మీకు ఇస్తాము అని చెప్పేసి మాటలన్నీ ఎక్కడికి పోయినాయండి? మోసం చేసినట్టే కదా. ఖచ్చితంగా 100% మోసం చేశారండి మమ్మల్ని. ఖచ్చితంగా వాలంటీర్లు మోసం చేశారు. రేపో మాపో సచివాలయ వ్యవస్థ కూడా తీసేసి నీరు గార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారండి.